ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి. అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నటువంటి శంకర్ గౌడ్ రాత్రి 3-4 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. శంకర్ గౌడ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సోయి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగొచ్చిండు. ఈరోజు ఆర్టీసీ కార్మికులతోటి సెక్రటేరియట్లో ఒక మీటింగ్ ఉందట. సెక్రటేరియట్లో ఆర్టీసీ కార్మికులతోటి, ఆర్టీసీ సంఘాలతోటి, యూనియన్లతోటి ఈరోజు సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటారట. ఆ డిమాండ్లను ఎట్లా పరిష్కారం చేయాలి, ఏం కథ అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తారట. పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు, ఒక నెల రోజులు టైం ఇవ్వండి, మీ సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్తున్న మాట. మరి ఈ మాట ఆర్టీసీ కార్మికులు 2 రోజుల నుండి సమ్మె చేస్తున్నప్పుడు చెప్పాలి కదా. అప్పుడు పొన్నం ప్రభాకర్ చెప్పలే. ఇప్పుడు ఎవరైతే పెట్రోల్ పోసుకోనో లేకపోతే ఆత్మహత్య యత్నం చేసుకుంటున్నప్పుడు పొన్నం ప్రభాకర్కి సోయి వచ్చి అప్పుడు పొన్నం ప్రభాకర్ మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. పొన్నం ప్రభాకర్ ఏం చెప్పిండు మీడియా ముందుకు వచ్చి? ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏమని వీడియో పెట్టుకున్నాడు? ఆయన మాట్లాడిన మాటలేంది? ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనకాల బీఆర్ఎస్ పార్టీ లీడర్ల హస్తం ఉన్నది, బీఆర్ఎస్ వాళ్ళే కావాలని రెచ్చగొట్టి ఏపిస్తున్నారు అని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఎవరికైనా బాధ వచ్చిందనుకో, కష్టం వచ్చిందనుకో, బయటకు వచ్చి స్వేచ్ఛగా వాళ్ళు ధర్నా చేస్తారు, లేకపోతే వాళ్ళ బాధను రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపుకుంటారు. అట్లా అని చెప్పి మనిషికి బాధ వచ్చుడుతో బయటకు వచ్చినంటే వేరే లీడర్ ఉంటేనే బయటకు వస్తారా, లేకపోతే బయటికి రారా? ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు 2-3 రోజుల నుండి సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమ్మె చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రైవేటు డ్రైవర్లను, ప్రైవేటు కండక్టర్లను పట్టుకొచ్చిండు. ఆ ప్రైవేటు డ్రైవర్లను పట్టుకొస్తే ఆ డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ మొత్తం యాక్సిడెంట్ చేస్తారు, గుద్దుతారు. ఈ ప్రైవేటు డ్రైవర్లు ఒక స్కానర్ పెట్టి ఆ స్కానర్లో డబ్బులు కొట్టించుకుంటున్నారు. ఆఖరికి పురుషులకు, మహిళలకు అందరికీ ఫ్రీ అట. ఇప్పుడు 2 రోజుల నుండి బస్సు ఫ్రీ, టికెట్లు తీసుకునే పరిస్థితి లేదు. కారణం ఏంది? ఆ రోజు కేసీఆర్ ఏదైతే పని చేసిండో రేవంత్ రెడ్డి కూడా గదే పని చేస్తున్నారు. డిఫరెన్షియేషన్ ఏం లేదు. ఇప్పుడు శంకర్ గౌడ్ ఆయన చనిపోవడానికి గల కారణం ఏంది? నర్సంపేట బస్టాండ్లో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ తన ఒంటి పైన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. కారణం ఏంది? అట్లీస్ట్ నాలాంటి వాళ్ళు ప్రాణం కోల్పోతే అయినా, నాలాంటి వాళ్ళు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటే అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి వస్తుందేమో, బుద్ధి వస్తుందేమో, ఈ ప్రభుత్వానికి చలనం వస్తుందేమో, మా కష్టాలను, బాధలను ఇప్పటికన్నా పట్టించుకుంటారేమో అనేటటువంటి ఆలోచనతోటి ఈరోజు శంకర్ గౌడ్ తన ప్రాణం కోల్పోయిన పరిస్థితి.